దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనం అనంతరం మేము అనకాపల్లి నుండి సింహాచలం బయలుదేరాము. అనకాపల్లి శ్రీ నూకాంబిక వీడియో చూడని వారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సింహాచలం అనకాపల్లి నుండి 45 కిలోమీటర్ల దూరం ఉన్నది. వయా సబ్బవరం పెందుర్తి మీదుగా వెళ్తున్నాము. వైజాగ్ సిటీ బాగా ట్రాఫిక్ ఉంటుందని వైజాగ్ బైపాస్ రోడ్లో వెళ్తున్నాము. ఫ్లైఓవర్ కింద నుండి వెళ్తే విశాఖపట్నం వెళ్తాము, స్ట్రైట్గా వెళ్తే పెందుర్తి వెళ్తాము. మనం ప్రయాణిస్తున్న రోడ్డు నేషనల్ హైవే 16. విశాఖపట్నం ఔటర్ రింగ్ రోడ్డు. పెందుర్తి 20 కిలోమీటర్లు. రోడ్డు చాలా బాగుంది. 6 లైన్ రోడ్డు, పక్కనే సర్వీస్ రోడ్డు కూడా ఉంది. టోల్గేట్ దగ్గరకు వస్తున్నాము. ఇది మరిపాలెం టోల్గేట్. ఇది 7వ టోల్గేట్ విజయవాడ నుండి. విజయవాడ నుండి అనకాపల్లి వరకు 6 టోల్గేట్స్ వచ్చాయి. విజయవాడ అనకాపల్లి రోడ్ జర్నీ పార్ట్ 1 వీడియో చేశాను, చూడని వారు వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మరిపాలెం టోల్ ఫీ వచ్చి 45 రూపాయలు, 1 వే ఫర్ కార్స్. బోర్డు మీద శ్రీకాకుళం వచ్చి 105 కిలోమీటర్ చూపిస్తుంది. నెక్స్ట్ మన ప్రయాణం సింహాచలం తర్వాత శ్రీకాకుళం వరకు. మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రామయ్యపేట బోర్డు కనిపిస్తుంది. మనము ఔటర్ రోడ్డు నుండి ఎగ్జిట్ అవ్వాలి సర్వీస్ రోడ్లోకి సింహాచలం వెళ్ళటానికి. ఈ సర్వీస్ రోడ్లో 2 కిలోమీటర్లు వెళ్ళాలి. రైట్ సైడ్న ఒక అండర్ పాస్ వస్తుంది. ఈ అండర్ పాస్ దాటి ముందుకు వెళ్ళాలి. ఇలా కొంచెం దూరం వెళితే సింహాచలం 14 కిలోమీటర్లు అని బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే రైట్ సైడ్ అండర్ పాస్లో నుంచి వెళ్ళాలి. సింహాచలం 6 కిలోమీటర్ల బోర్డు చూపిస్తుంది.
ఆ కొండే సింహాచలం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో సింహాచలం ఘాట్ రోడ్ జర్నీ, కొండపై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విశేషాలు తెలియచేస్తాను. తప్పక చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.